ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అచల ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాభినందనలు, శుభాశిష్యులు. ఈరోజు మనందరం ప్రత్యేకంగా కలుసుకోవటానికి గల ముఖ్యమైన విశేషం ఏమిటంటే, మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 21 జూన్ తారీఖుని ప్రపంచ యోగా దినోత్సవంగా అభ్యర్థించిన మేరకు యుఎన్ఓ వారు దాన్ని అంగీకరించి ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని యోగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది. దాదాపుగా 300 దేశాల వరకు ఈ పురస్కారాన్ని అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అసలు యోగా యొక్క ఆవశ్యకత ఏమిటి అని మనం తెలుసుకోవాలనుకునేటట్లయితే, మానవ శరీర నిర్మాణం 3 దశలుగా ఏర్పడుతూ ఉంది. 1 స్థూల శరీరము, 2 సూక్ష్మ శరీరము, 3 కారణ శరీరము. ఈ స్థూల శరీరం అనేది ఇప్పుడు మనందరం మామూలుగా మన కళ్ళతో చూస్తున్నటువంటి స్థూల శరీరం. దీని లోపల ఉండి అన్నిటినీ నడుపుతున్నటువంటిది, అనుభవిస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది సూక్ష్మ శరీరం. అసలు ఈ సూక్ష్మ శరీరం ద్వారా ఈ స్థూల శరీరం ఏర్పడడానికి ఒక పూర్వజన్మలో ఉన్నటువంటి సంబంధాల కారణంగా ఏర్పడుతున్నటువంటి ఈ శరీరానికి మూల కారణమైంది కారణ శరీరం అని చెప్పబడుతోంది. మానసిక వ్యక్తిత్వము, శారీరక దారుఢ్యత ఈ 2 సమస్థాయిలో ఉండి మానవ వికాసం అన్ని విధాల జరగాలనేటట్లయితే ఈ 3 స్థాయిల్లోనూ ఎంతో ఆరోగ్యంగానూ ఈ శరీరం ఉండడం అవసరం. అది మన యోగులు గుర్తించడం జరిగింది. అందువలన ఈ యోగాభ్యాసాన్ని మనందరికీ అందించడం జరిగింది. ఈ యోగాభ్యాసం ద్వారా మొదట శారీరక దారుఢ్యత, ఎందుకంటే శరీరం బలంగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మానసిక ఆరోగ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా చేయడం అత్యంత ఆవశ్యకం. రెండోది మానసికం. మనసు ఎప్పుడైతే సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుందో అందులో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ఆ శరీరం ద్వారా నిర్వహించబడే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఆరోగ్యవంతంగాను, పాజిటివ్గాను జరిగే అవకాశం ఉంది. ఈ యోగా చేయడం ద్వారా ఈ శారీరక, మానసిక ఉన్నతికి, శాంతికి, ప్రశాంతతకి ఇది మారుపేరుగా నిలబడటం ద్వారా మన యోగులు దీన్ని అభ్యసించడం, వారు చేయడమే కాక మనందరికీ కూడా దీన్ని అందించడం జరిగింది. కావున ఈ యోగాభ్యాసం చేయడం అనేది మనందరం పాటించవలసినటువంటి, మన యొక్క మంచి కోసమే చేయవలసిన ఆవశ్యకత ఉందనేది మరల నొక్కి వక్కాణించడం జరుగుతోంది. ఎందుకంటే మనం కేవలం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ కార్యమైనా సాధించగలం. అందుకే మన పూర్వులు ఎవరైనా వ్యక్తి కనపడినప్పుడు కులాసాగా ఉన్నావా అని అడిగేవారు. కులాసాగా ఉన్నావా అని అర్థం, కానీ డబ్బులు ఉన్నాయా, బాగా చేస్తున్నావా అని ఎప్పుడూ అడిగేవాడు కాదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈ ఆరోగ్యానికి మూల సూత్రము యోగాభ్యాసం. దీన్ని పాటించవలసిన ఆవశ్యకత ఉన్నది. మన సోదరీమణులు అందరూ కూడా ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.